ఇవాళ ఏం చేసిండు ఎరికేనా? ఎప్పుడన్నా వాన పడితే ఇట్లనే 1908లో, ఈరోజు కాదు 1908 అంటే 117 ఏళ్ళ కిందట హైదరాబాద్కు వరదలు వచ్చినాయి మూసీలో. అప్పుడు నిజాం ఉండే. నిజాం ఏం చేసిండు, మళ్ళీ ఎప్పుడు ఇట్లా రావద్దు హైదరాబాద్కు వరదలు అని చెప్పి ఆ మూసీ మీద 2 చెరువులు కట్టిండు పెద్దయి. గండిపేట అంటాం చూడు మనం, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, ఆ 2 చెరువులు కట్టిండు. కట్టి ఎందుకు కట్టిండు? అవి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు అంటారు వాటిని. పైకి వెళ్ళి వరద వచ్చినా అందులో ఆపుకొని నీళ్ళు ఆపుకొని కిందికి మెల్లమెల్లగా ఇడ్చుకుంటూ పోతే కిందికి సిటీ మునగదు. అంటే ఏం చేయాలి? వాతావరణ శాఖ కూడా చెప్తాడు వచ్చే వారం పెద్ద వర్షం, రేపు ఎల్లుండి పెద్ద వర్షం పడేటట్టు ఉంది అని చెప్తారు. చెప్తే ఏం చేయాలి గవర్నమెంట్? ముందు ఆ చెరువు మొత్తం ఖాళీ చేయాలి, సగం అన్న ఖాళీ చేయాలి. దబ్బన వర్షం పడితే కూడా పైకి వెళ్ళి నీళ్ళు వస్తే కూడా సిటీ మునిగిపోకుండా కింద పేదోళ్ళకి ఇబ్బంది కాకుండా ఆ చెరువుల నీళ్ళు ఆపుకుంటాం. ఒక్కొక్క గేట్ ఎత్తి కిందికి మెల్లమెల్లగా ఎత్తిమినాన్గా కిందికి నీళ్ళు ఇడిచిపెడతాం. ఎవడైనా చేసేది కదే. అదైనా ప్రభుత్వాలు కూడా అధికారులు చేయాలి. కానీ రేవంత్ రెడ్డి ఎంత కిరాతకుడు అంటే, నిన్న కావాలని తెలుసా ఆయనకు, నిన్న క్లౌడ్ బర్స్ట్ ఉంది, వర్షం పడుతుందని వాతావరణ శాఖ చెప్పింది. చెప్తే కూడా కావాలని మూసీ ప్రాజెక్టు చేయాలంటే ఆడ ఇండ్లు మునగాలి. నేను అనుకున్నట్టు మూసీలో 1,50,000 కోట్లు కొల్లగొట్టాలంటే వీళ్ళని ముంచాలని చెప్పి చెరువు ఖాళీ చేయకుండా కావాలని అట్లనే నింపిపెట్టి ఇవాళ ఎగ్దం ఒకటేసారి 15 గేట్లు ఎత్తిండ్రు. ఎత్తవరకు ఏమైంది? ఇలా ఇమ్లీబాన్ బస్ స్టాండ్ మొత్తం మునిగిపోయింది. మొట్టమొదటిసారి చరిత్రలో ఇమ్లీబాన్ బస్ స్టాండ్కి ఎప్పుడైనా నీళ్ళు వచ్చినాయి? ఇదివరకు మనం పోలేదా? ఇమ్లీబాన్ బస్ స్టాండ్ చూడలేదు ఇదివరకు. ఇవాళ అది కూడా మునిగింది. ఎందుకు? ఒక్కటే కారణం. ఏం చెప్పదలుచుకున్నాడు రేవంత్ రెడ్డి? మీరు మూసి అద్దంటున్నారు కదా, నేను చేయాలనుకుంటే ఇక చూసినావా పేదోళ్ళను ముంచి ఇడికే ఎలగొట్టి అట్లనన్నా చేస్తా అనేందుకు ఇలా అంతా కిరాతకంగా ప్రవర్తన చేస్తా. ఇవాళ ఏం చేసిండే?